ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నావు? నాకు తెలుసు నిషా, నేను కట్ చేస్తాను కదా. అసలే వీడికి చాలా తొందరగా ఉంది. చెప్పనా? అలా కూర్చోవేంటి? తినేదేగా నిషా, ఎలా కోస్తే ఏంటి? లాకర్లో పెట్టి దాచుకుంటావా? పాచిపోయి కంపు కొట్టుద్ది. కరెక్ట్ బ్రో. నా ముక్క ఇచ్చేవా బయట పోటీకి వెళ్ళిపోవచ్చు. రేయ్, తాగేరా, బార్ మొత్తం తాగేసే. నువ్వు వాగు నిషా. రే రిషి బ్రో, ఐ లైక్ యూ రా. ఐ లైక్ యూ బ్రో. ఫస్ట్ మీ ఫియాన్సీకి తినిపించాలి. దాన్నే ఉంది. తిండిషా, నీ ముక్కే. ప్రేమ్, ప్రేమ్, తిను తిను. అయ్యో. రే రిషి బ్రో, సరే ఇంకా వెళ్ళు. అయ్యో, నీకివ్వలేదా చామ్? నిషాద్ అయిపోయింది. మీది ఉందిగా బ్రో. మళ్ళీ నచ్చావురా. ఐ లైక్ యూ రా. ఐ లైక్ యూ సో మచ్. తిను చామ్. జామ్. చామ్, నిషా బ్యాచులర్ పార్టీ ఇస్తుంది. అలా తింటే తను ఇక్కడ హర్ట్ అవుతుంది. నేను తినిపిస్తాను. ఇప్పుడు బాగుంది. ఆడు ప్రేమ్, ఎంత ఆడుతావో ఆడు. ఈ రోజు నువ్వు నవ్వసి నవ్వక తప్పదు. నేనెందుకు ఇలా చేస్తున్నారు? ఈ నిషా హార్ట్ అయితే మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. బ్రో, పార్టీ స్టార్ట్ చేద్దామా? మీ ఇష్టం రా. పబ్బంతా నీదే. థ్యాంక్ యూ బ్రో. బ్రో, లెట్స్ మ్యూజిక్. నన్ను ఉత్సవంలో చెప్పాలని చూశారు సార్. నీకేమన్నా జరిగితే ఈ ఇల్లు 2 ముక్కలవుతుంది. నీ అనుభవం అంత లేదు దాని వయసు. దాన్నేమీ చేయలేకపోయావు. నా దగ్గర మాత్రం నీ ప్రతాపం చూపిస్తున్నావు. వచ్చిన అవకాశాన్ని మిస్ చేశావు. దాన్ని అక్కడే లేపేసుంటే ఇంట్లో అదొచ్చి అంత రచ్చ చేసేదా? అరుణ్ గొంతు అంతగా లేచేదా? హర్ష రియాక్ట్ అయ్యే వరకు మన చేతికి మట్టి అంటకుండా చేస్తానన్నావు. దాని శవం మీదే మట్టి పోస్తానన్నావు. ఏం చేశావు? అనుమానం వచ్చేలా చేశావు. అలాంటి గోల్డెన్ ఛాన్స్ మళ్ళీ నీకు దొరుకుతుందా? రమా, నేను నీకు అప్పుడే చెప్పాను, అది ఆల్మోస్ట్ చచ్చిపోతుంది. ప్రాణం విడిచేస్తుందన్న టైంకి ఆ చామంతి వచ్చి కాపాడింది అని. ఆ చామంతి వల్లే ఆ రోజా సేవ్ అయింది. నాలో ఏ లోపం లేదు. సరే సరే, నెక్స్ట్ ఏ చిన్న ఛాన్స్ దొరికినా దాన్ని వదలను. పరలోకానికే పంపించేస్తా. చాలా ఎప్పుడు అనుమానం ఉందన్నయ్య. దాన్ని బయటికి పంపి నిజం చేస్తావా? అత్తయ్య, నాన్న ప్లాన్ చేశాడంటే పక్క వాళ్ళ మీదకి పోతుంది గాని మన మీదకి ఎందుకు వస్తుంది? అవునమ్మా, అలాగే చేస్తాను. ఇప్పటికే ఆ రోజా
అందలం ఎక్కి కూర్చుంది. ముందు దాని గర్వాన్ని పూర్తిగా అణచాలి. ఏంటత్తయ్య నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు? పర్లేదు, మాట్లాడుకోండి. నేను నానే అనుకుంటున్నాను. నా వాళ్ళు ఏమనుకున్నా నేనేం అనుకోను. ఇక్కడ నీ గురించి అనుకోవడం లేదు. అనుకున్నా నో ప్రాబ్లం అంటున్నాను అత్తయ్య. ముందుకు ఎదగాలనుకున్నప్పుడు ఎదురు దెబ్బలు తప్పవు కదా. ఎదురు తిరగడానికి నాకు మనసు రాకపోయినా అడ్డైతే పెట్టుకోగలను అత్తయ్య. ఇక ఇక్కడ జరిగిన దాని గురించి డిస్కషన్ అయితే పెట్టం కానీ మీరందరూ ఇంకా అప్డేట్ అయితే అవ్వాలి. ఆ ఓల్డ్ థాట్స్ వదిలేసి కొత్తగా ఆలోచించండి. పాత సామెతే, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవక్కర్లేదు. గొడ్డలి పోటు ఎప్పటికైనా ఇబ్బందే. అదే కోటి కాస్ట్ అనుకోండి, దాని గురించి పట్టించుకోకర్లేదు. ప్రాబ్లమే ఉండదు కదా. మీరంటే నాకెందుకు గౌరవమో తెలుసా అత్తయ్య? నేను ఎలాగైతే ఆలోచిస్తానో మీరు కూడా అలానే ఆలోచిస్తారని. కరెక్ట్గా ఆలోచిస్తే నా గురించి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అత్తయ్య. థింక్. ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావరమ్మా? మనవి ఓల్డ్ థాట్స్ అంట. దాని అంతు చూస్తారు. అవసపడకన్నయ్యా, అది మన దగ్గర పొగరు చూపించడానికి రాలేదు. మనతో పెట్టుకుంటే కష్టమని రియలైజ్ అయ్యి వచ్చి మనకే హింటిస్తోంది. ఏంటిదమ్మా అది? కోట్లన్నయ్యా. అది చెప్పకనే ఇండైరెక్ట్ గా చెప్తోంది. ఆ వేలో మనమే ఆలోచించట్లేదు. అదే బెటర్ కదా. ఏ సమస్య రాకుండా అయిపోతుంది. ఇప్పుడు దానికి వేస్తాను ట్రాప్. ట్రాప్ నువ్వు నాకు వేయడం కాదు రమ్మా, నేనే నీకు వేశాను. పిచ్చి రమ్మా, ఇద్దరం ఒకేలా ఆలోచించం. నీకంటే 10 రెట్లు ఎక్కువ ఆలోచిస్తాను. నవ్వలలో పడ్డానికి రా.